ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే తిరుమల ఆలయానికి సంబంధించిన మొదటి గడప దర్శనం టికెట్ల కోటాను ఈరోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,072 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,384 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,16,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలా బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనమై మొత్తం బయటికి రావడానికి దర్శనానికి 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్ అనేది వ్యాపించి ఉంది. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2024 డిసెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని సెప్టెంబర్ 18వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నారండి. లక్కీ డిప్ అంటే తిరుమల ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి కొన్ని రకాలైన ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలకు నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఈ విధంగా లాటరీ వేస్తారు. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. ఈ లాటరీలో సెలెక్ట్ అయిన భక్తులకు దర్శనం టికెట్లు అనేవి పొందవచ్చు. అయితే ఈ లక్కీ డిప్లో ఉన్న ఆర్జిత సేవలలో సెలెక్ట్ అయిన భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి నవంబర్ నెల వరకు లక్కీ డిప్ని ఆల్రెడీ ఆన్లైన్లో విడుదల చేసేసారు. అన్నీ కూడా సెలెక్షన్స్ కూడా అయిపోయాయి. ప్రస్తుతం ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో డిసెంబర్ నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఓపెన్ చేస్తున్నారండి. మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులందరూ కూడా ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అన్న రిజల్ట్స్ అనేవి సెప్టెంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ని టీటీడీ వారు విడుదల చేస్తారు. సెలెక్ట్ అయినట్లయితే మీ మొబైల్ నెంబర్కి సెలెక్ట్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. రాలేదంటే మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలనేది నేను సెప్టెంబర్ 19వ తేదీన అంటే రేపటి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తానండి. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే కోటా యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైన్లో ఉండాలా లేదా ఒక పర్సన్ లైన్లో ఉన్న రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. ఫ్యామిలీకి రూమ్స్ కావాలంటే ఫ్యామిలీ తరఫున రూమ్స్ కోసం ఒకరు క్యూ లైన్లో నిలబడితే చాలండి. ఫ్యామిలీ మొత్తం క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మేడం దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి.
ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అక్టోబర్ నెలకి సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. అయితే కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం ఇంకా రాలేదండి. త్వరలో వస్తుంది. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మేడం సుపదం ఇన్ఫాంట్ దర్శనం టీటీడీ టైమింగ్స్ 12 నుంచి 6 గంటలు కాకుండా వేరే ఏ టైంలో అయినా వదులుతారా అని అడిగారండి. లేదండి, అలా పంపించరు. సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది సుపదం క్యూ లైన్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని అనుమతిస్తారు. మిగతా ఏ టైంలో కూడా ఇన్ఫాంట్ దర్శనంకి అనుమతి అనేది ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.